Hi, today's topic is ఫస్ట్ ఫైల్ సైన్డ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ. మనందరికీ తెలుసు రీసెంట్గా ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. రిజల్ట్స్ 4th June వచ్చాయి. 543 సీట్స్కి బీజేపీకి 240 సీట్స్ వచ్చాయి. కానీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 272 సీట్స్ కావాలి. బీజేపీ అలియన్స్తో కలిసి 292 సీట్స్తో ఎన్డీఏ గవర్నమెంట్ని ఫామ్ చేసింది. నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే సైన్ చేసిన ఫస్ట్ ఫైల్ వచ్చేసి రిలీజ్ ఆఫ్ 17th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ స్కీమ్. ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 24th February 2019 లాంచ్ చేశారు. 1st December 2018 నుంచే దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ స్కీమ్ యొక్క పూర్తి పేరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఇనీషియల్గా వెస్ట్ బెంగాల్ ఈ స్కీమ్లో జాయిన్ అవ్వలేదు. తర్వాత 8th ఇన్స్టాల్మెంట్లో April to July 2021 పీరియడ్లో జాయిన్ అయ్యారు. స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమి? ల్యాండ్ ఉన్న ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఫార్మర్ ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వడం, ఇన్కమ్ సపోర్ట్ అంటారు. ఆ డబ్బులతో వాళ్ళు ఫర్టిలైజర్స్, సీడ్స్ ఎక్సెట్రా ఈ ఇన్పుట్స్ని కొనుక్కొని క్రాప్ హెల్త్ని కాపాడుకుంటారు. అలాగే తగిన దిగుబడిని సాధిస్తారు. ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్: సంవత్సరానికి 6,000 ఇస్తారు. అది ఒకటేసారి ఇవ్వరు, 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. 2,000, 2,000, 2,000 అలా ప్రతి 4 నెలలకు 2,000 ఇస్తారు. అలా మొత్తం 6,000 ఇస్తారు. డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. అందుకే దీన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నారు. ఈ స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ, ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ పొందాలంటే ఎలిజిబిలిటీ ఏమి అంటే, ఇనిషియల్గా 2 hectares ల్యాండ్ ఉన్న ఫార్మర్స్కి, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఈ స్కీమ్ ఇచ్చారు. కానీ తర్వాత ల్యాండ్ ఉన్న ప్రతి ఒక్క ఫార్మర్కి, ఆల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్కి ఇచ్చారు. ప్రస్తుతము ఈ స్కీమ్ వల్ల 9 కోట్ల ఫార్మర్ ఫ్యామిలీస్ బెనిఫిట్ పొందుతున్నాయి. ఈ స్కీమ్ యొక్క కవరేజ్ మ్యాక్సిమం సుమారు 14.5 కోట్ల ఫార్మర్ ఫ్యామిలీస్కి బెనిఫిట్ అవుతుంది. ఈ స్కీము కౌలు రైతులకు అంటే టెనెంట్ ఫార్మర్స్కి, ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్స్కి వర్తించదు. అలాగే ఇంకా ఈ స్కీమ్ ఎవరెవరికి వర్తించదు? స్కీమ్ ఎక్స్క్లూషన్: ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్, పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి ఉన్న ల్యాండ్స్ ఉంటాయి కదా, ఆ ల్యాండ్ ఓనర్స్కి ఈ స్కీమ్ అనేది వర్తించదు. అలాగే మినిస్టర్స్కి, లోక్సభ మినిస్టర్స్కి, రాజ్యసభ మినిస్టర్కి, ఎమ్మెల్యే, ఎంపీస్కి, మేయర్స్కి ఈ స్కీమ్ వర్తించదు. అలాగే సర్వీస్లో ఉన్న ఆర్ రిటైర్ అయిన సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ స్కీమ్ వర్తించదు. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏమి అంటే, క్లాస్ 4 స్టాఫ్కి, గ్రూప్ డి స్టాఫ్కి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అంటే స్టాఫ్ అంటే అటెండర్, ప్యూన్, వీళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలాగే ఇంకా రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్న పెన్షనర్స్కి, ఎవరైతే మంత్లీ పెన్షన్ 10,000 అంతకుమించి తీసుకున్న వాళ్ళకి ఈ స్కీము వర్తించదు. ఎక్సెప్షన్ ఇంతకుముందు చెప్పుకున్నట్టే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ 4 స్టాఫ్, గ్రూప్ డి ఎంప్లాయీస్కి స్కీమ్ వర్తిస్తుంది, రిటైరీస్కి వర్తిస్తుంది. అలాగే లాస్ట్ అసెస్మెంట్ ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వాళ్ళకి కూడా ఈ స్కీము వర్తించదు. అలాగే డాక్టర్స్కి, ఇంజనీర్స్కి, లాయర్స్కి, చార్టర్డ్ అకౌంటెంట్స్కి, ఆర్కిటెక్ట్స్కి ఈ స్కీమ్ వర్తించదు. ఫండింగ్: ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కాబట్టి, పూర్తిగా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కాబట్టి 100% ఫండింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. ఈ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.